విజయవాడ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు పెరుగుతూ ఉండటంతో మెడికల్ క్యాంపు కొనసాగిస్తున్నారు. మెడికల్ క్యాంపులో బ్లడ్ శాంపిల్స్ తీసుకుని వాటిని టెస్టులకు పంపిస్తున్నారు. ఇప్పటివరకు జ్వరాల కోసం మాత్రమే బ్లడ్ టెస్టులు చేస్తున్నారు. బాధితుల సంఖ్య 380కి చేరింది. చికిత్స తీసుకుని ఇంటికెళ్లినా మళ్లీ డయేరియాతో తిరిగి వస్తున్నారు. దాంతో మెడికల్ క్యాంపు కొనసాగిస్తున్నారు. డయేరియా లక్షణాలతో చేరిన బాధితులతో మెడికల్ క్యాంప్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. డయేరియా ప్రబలిన ప్రాంతంలో మెడికల్ క్యాంప్ అయితే కొనసాగుతుంది. మెడికల్ క్యాంపులో అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. అయితే దీనికి సంబంధించి అంటే ఇప్పటివరకు కూడా వచ్చినటువంటి కేసులన్నిటికీ కూడా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా సెలైన్లు అవి పెట్టి అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి మందులను కూడా ఇచ్చి వాళ్ళని ఇళ్లకు పంపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ల్యాబ్ టెస్టింగ్ కి సంబంధించి అంటే దానికి కావాల్సినటువంటి ఏవైతే శాంపుల్స్ తీసుకోవాలో వాటికి కావాల్సినటువంటి శాంపుల్స్ తీసుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాటు కూడా ఇక్కడ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే సార్ చెప్పండి, ఇప్పటిదాకా ఎన్ని బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేశారు? మొత్తం వచ్చేసి ఇప్పటి వరకు 32 బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసామండి. మలేరియా అన్నింటిలో నెగిటివే, పర్లేదండి. అంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో డయేరియా అని చెప్పేసి చెప్తున్నారు కదా, ఇక్కడ కండిషన్స్ అంటే కంటామినేషన్స్ ఏమైనా కనిపించడం జరిగిందా? డయేరియా పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైనా పై ఆఫీసర్స్ సమాధానం చెప్పలేదు. మీ దగ్గర ఉండే రిపోర్ట్స్ అయితే మాత్రం ఓన్లీ జ్వరాలకు సంబంధించి అవునండి. అయితే జ్వరానికి సంబంధించినటువంటి టెస్టులు ఇక్కడ బ్లడ్ శాంపుల్స్ తో చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక పెద్ద ఆవిడ ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎందుకని ఇక్కడ వచ్చి అడ్మిట్ అయ్యారు? విరోచనాలు అవుతుంటే వచ్చామండి. అంటే ఎప్పటి నుంచి మీకు ప్రాబ్లం? అంతకుముందు రోజుకు 3 అవుతున్నాయండి. 3 రోజుల క్రితం నుంచి. రాత్రి అయితే నిన్న పొద్దున్న నుంచి 10 విరోచనాల దాకా అయినాయండి. రాత్రి 9కి 10 వచ్చామండి ఇక్కడికి. అంటే ఏమైనా తిన్నారా లేకపోతే తాగడం కానీ దేనివల్ల? ఎందువల్ల వచ్చిందో తెలియదండి. మంచినీళ్ళు తాగుతున్నాం, మామూలు ఫుడ్ తింటున్నాం. మరి దానివల్ల మరి విరోచనాలు అయిపోయినాయి. మరి ఇంటికి నీళ్ళు అవి కూడా ఇస్తున్నారు? ఇస్తున్నారు. అంటే వేరే వాటర్ ఏమైనా తాగడం, వేరే ఫుడ్ ఏమైనా తినడం జరిగింది? ఏం లేదు, నిన్న బెండకాయ ఎప్పుడు పెరుగు వేసి తిన్నానండి. మరి అదే వల్ల వచ్చింది, మరి దేనివల్ల వచ్చింది. అది పరిస్థితి. ఇంట్లో ఫుడ్ తిన్నారని చెప్పేసి చెప్తున్నారు. అయినప్పటికీ కూడా వచ్చిందని అయితే ఆవిడ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. డాక్టర్ గారు, ఎలాంటి కేసెస్ వస్తున్నాయి? ఏ రకమైనటువంటి కండిషన్స్ చూస్తున్నారు? మేడం మాట్లాడుతూ ఏంటి కండిషన్స్ చూస్తున్నారు? మామూలుగా లూజ్ టూల్స్ ఏనండి. ఓన్లీ లూజ్ టూల్స్. అంటే ట్రీట్మెంట్ లో ఏమైనా అంటే ఎంతమంది రెస్పాండ్ అవుతుంది? ఇప్పుడు దాకా మనం ట్రీట్ చేసిన వాళ్ళని స్టేబుల్ గానే ఉన్నాయి. మళ్ళీ మేము కాల్స్ చేస్తున్నాము, ఏ ఇబ్బంది లేదు, అన్ని స్టేబుల్ గానే ఉన్నాయి. ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి వస్తున్నారు అనేది కూడా మేము పూర్తి వాళ్ళు పొద్దున వస్తారు కొంతమంది, వాళ్ళు ఏదో పని ఉందని దానికి ఉందని మేము పూర్తి ట్రీట్మెంట్ పెట్టేదాకా కూడా ఉండట్లేదు. వాళ్ళు విల్లింగ్ గా వెళ్ళి అలా వచ్చిన వాళ్ళు తప్ప ఇక్కడ పూర్తి ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళే వాళ్ళైతే ఎవరు రాలేదు. మామూలుగా జనరల్ గా ఒకరిద్దరు అంతే. మీరు అన్నట్టు అందరూ వెనక్కి రావట్లేదు, ఒకరిద్దరు. మరి రోజులో ఒకరిద్దరు వస్తారు అంతే, అంతమించి ఎవరు రారు. అది పరిస్థితి. ఖచ్చితంగా ట్రీట్మెంట్ సంబంధించినంత వరకు కూడా వాళ్ళు మాకు పర్వాలేదులే అనుకున్నట్టుగా కూడా వెళ్ళిపోతున్నారని అయితే మాత్రం డాక్టర్లు చెప్తున్న దాన్ని బట్టి అయితే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ట్రీట్మెంట్ కి సంబంధించి కూడా అన్ని ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే తినే ఫుడ్ లో కానీ కొంత తాగే నీళ్లలో కానీ ఇంకా ఏం జరుగుతుంది అనేది కూడా అంతుపట్టని పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్లను అధికారులు బయట పెడితే దీనికి సంబంధించి ఏం జరిగింది, రిపోర్టులో ఏముంది అనే విషయం గనక అధికారులు బయటపెడితే కొంతవరకు కొంత ఉపశమనం కూడా కలిగేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది మానసికంగా అందరికీ. లేకపోతే కనుక ఖచ్చితంగా ఏం జరిగిందో తెలియని భయంతో కూడా కొంత ప్రజలు ఆందోళనకు గురయ్యేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కెమెరా పర్సన్ నానితో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.